ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటకు రానున్నారు. 2 చోట్ల రా కదలిరా బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులో పాల్గొని అనంతరం మండపేటకు చేరుకుంటారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హైదరాబాద్కు వెళ్లిపోనున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ పర్యటనలో శెట్టి బలిజ సంఘం నేత వాసంశెట్టి సుభాష్ నేడు పార్టీలో చేరనున్నారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. దీంతో పోలీసులు అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఆంక్షలు విధించారు. సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని తెలిపారు పోలీసులు. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటకు రానున్నారు. 2 చోట్ల రా కదలిరా బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో పాల్గొని అనంతరం మండపేటకు చేరుకుంటారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హైదరాబాద్ వెళ్లిపోనున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ పర్యటనలో శెట్టి బలిజ సంఘం నేత వాసంశెట్టి సుభాష్ నేడు పార్టీలో చేరనున్నారు. ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. దీంతో పోలీసులు అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఆంక్షలను విధించారు. సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్లో అందిస్తారు. ఎస్ వాసు, డీటెయిల్స్ ఏంటి? పవన్ మరి కాసేపట్లో విశాఖ చేరుకోబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొనేందుకు ఇక్కడ అరకులో ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోను, అదేవిధంగా కోనసీమ ఏర్పాట్లు అంటే చంద్రబాబు అరెస్టానంతరం తొలిసారి అరకు రావడంతో భారీ ఏర్పాట్లు చేశారు. అరకులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అరకు పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలన్నీ కూడా భారీ సమీకరణ చేస్తున్నారు. 50,000 పైగా జన సమీకరణ మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా అరకు పార్లమెంటు పై టీడీపీ ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వైసీపీ అభ్యర్థిని ప్రకటించింది. అరకు ఎంపీని తీసుకొచ్చి అరకు ఎమ్మెల్యేని తీసుకొచ్చి పాడేరు ఎమ్మెల్యేని తీసుకొచ్చి అరకు ఎంపీగా కూడా అభ్యర్థిగా నియమించడం జరిగింది. దీంతో అక్కడ వివాదాలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా కూడా ఈ అభ్యర్థులు మాకొద్దు, ఈ ఎమ్మెల్యేలు మాకొద్దు, ఈ ఎంపీలు మాకొద్దు అని కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అరకు పార్లమెంటు పరిధిలో టీడీపీ మరింత బలం పెంచుకుని వచ్చే ఎన్నికల్లో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలను కూడా కైవసం చేసినందుకు ఈ బహిరంగ సభ చాలా కీలకంగా మారిపోతుంది. ఇందులో భాగంగా చాలా మంది కూడా ఇప్పటికే వైసీపీని వీడి ఆ టీడీపీలో కూడా చేరేందుకు అయితే సన్నాహాలు చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ ఆ ఎంపీ మాధవిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది అరకులో. ఆ అరకు ఎంపీలు అక్కడ పెట్టడం వల్ల స్థానికులకి టికెట్ ఇవ్వాలి, స్థానికులు ఇక్కడ నిలబెట్టాలి, మాకు వద్దు అని కూడా వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వరుసగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. గో బ్యాక్ మాధవి అంటూ కూడా నినాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం జగన్ అయితేనే లేకపోతే సుబ్బారెడ్డి అయితేనే ఎవరేం చెప్పినా సరే అక్కడ ఇదే పరిస్థితి కనిపించట్లేదు. ఇదే విధంగా ఉంటే మాత్రం తామంతా కూడా పార్టీ వీడతామని కూడా ఇప్పటికీ హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి రాబోతున్న చంద్రబాబు సమక్షంలో చాలా మంది కేడర్ కూడా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరే అవకాశం, అదేవిధంగా మండపేటలో కూడా కోనసీమ జిల్లాలో కూడా అదేవిధమైన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ బహిరంగ సభలు సందర్భంగా పార్లమెంటు వారీగా బహిరంగ సభలు ఏర్పాటు చేయడం జరిగింది టీడీపీ. ఇప్పటికే చాలా బహిరంగ సభల్లో కూడా భారీ స్పందన లభిస్తుంది. చంద్రబాబు ప్రసంగానికి కూడా చాలా మంచి స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చాలా కీలకంగా మాట్లాడుతున్నటువంటి అరకు పార్లమెంటరీ నియోజకవర్గంపై టీడీపీ కసరత్తు చేస్తుంది. ఈ పరిధిలో సమర్థమైన అభ్యర్థులు కూడా నిలబెట్టి కైవసం చేస్తున్నందుకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీని తర్వాత చంద్రబాబు తొలిసారి రావటం, అదేవిధంగా అరకు మొత్తం కూడా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కావడంతో భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతారు. మరి కాసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు చంద్రబాబు. ఇక్కడ చేరుకున్న అనంతరం కూడా 11:40 అరకు చేరుకుంటారు. 11:40 నుంచి 1 గంట దాకా బహిరంగ సభలో ప్రసంగించడం, అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా మళ్ళీ మండపేట వెళ్తున్నారు. మండపేట ప్రోగ్రాం తీసుకుని తిరిగి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. మొత్తానికి ఇది షెడ్యూల్, చంద్రబాబు రాష్ట్రాంతరంగా భారీ బందోబస్తుతో ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ వాసు.
చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ గణేష్, చెప్పండి. చంద్రబాబు ఈరోజు 2 జిల్లాల్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన రా కదలిరా సభకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే అరకులో సభ ముగిసిన తర్వాత ఆలమూరు రోడ్డు మీదుగా చంద్రబాబు ర్యాలీ ఉంటుంది. ఆ తర్వాత మండపేట టౌన్ కి చేరుకుంటారు. 3 గంటల 15 నిమిషాలకు మండపేట టౌన్ లోనే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. సుమారు గంట పాటు ఈ బహిరంగ సభ ఉంటుంది. మొత్తం 1,00,000 మంది వచ్చేటట్లుగా జన సమీకరణ చేస్తూ ఉన్నారు. ఇటు టీడీపీ శ్రేణులు, అదేవిధంగా జనసేన శ్రేణులు ఇద్దరూ కలిసి ఈ సభను సక్సెస్ చేసేందుకైతే ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మండపేట టౌన్ అనేది తెలుగుదేశం పార్టీకి అడ్డగా ఉంది. ఎందుకంటే 2009లో గెలిచారు, 2014లో గెలిచారు, మళ్ళీ తిరిగి 2019 ఎన్నికల్లో మొత్తం వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ విజయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గెలుచుకోవడం జరిగింది. ఇదే క్రమంలో భారీ స్థాయిలో అయితే చేయడం జరిగింది. ఒక మండపేట టౌన్ లోనే కాకుండా అమలాపురం పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో జనసేన టీడీపీ శ్రేణులు చంద్రబాబు సభకు హాజరు కాబోతున్నారు. ఇదే క్రమంలో కొన్ని పార్టీ జాయినింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల వైసీపీకి రిజైన్ చేసినటువంటి నాయకులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అందులో ముఖ్యంగా వాసంశెట్టి సుభాష్, ఇది 26 జిల్లాలు విభజన జరిగినటువంటి సమయంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినటువంటి అంశంలో కొంత ఇక్కడ అల్లర్లు చెలరేగాయి. అందులో వైసీపీలో ఉండే వాసంశెట్టి సుభాష్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును అయితే వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఆ సమయంలో పెట్టినటువంటి కేసుల్లో వాసంశెట్టి సుభాష్ పేరును కూడా చేర్చడంతో ఆయన కొంత పార్టీ మీద గుర్రుగా ఉన్నారు. దాంతో పాటుగానే స్థానికంగా ఉన్నటువంటి మంత్రితో కూడా విభేదాలు ఉండడంతో ఇటీవల వైసీపీకి రిజైన్ చేసి వాళ్ళ అమలాపురం నుంచి భారీ ర్యాలీ పెట్టారు. ర్యాలీ నుంచి అమలాపురం నుంచి అదేవిధంగా మండపేట టౌన్ కి వాసంశెట్టి సుభాష్ భారీగా ర్యాలీలో వెళ్లి చంద్రబాబు సమక్షంలో చేరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో పోలీసులు అలర్ట్ అవడం జరిగింది. ర్యాలీకి సంబంధంగా ఎలాంటి అల్లరి గొడవలు చెలరేకుండా సెక్షన్ 30ని అమల్లో ఉంచారు. వాసంశెట్టి సుభాష్ ఎక్కడ ర్యాలీలో ఈ బాణాసంచా కూడా పేల్చకుండా పోలీసులు అయితే నిబంధనలు విధించడంతో ఈ ర్యాలీ ప్రశాంత వాతావరణంలో వెళ్లే చంద్రబాబు సభకు వెళ్లే విధంగా అయితే ప్రస్తుతం చర్యలు తీసుకోవడం జరిగింది. నిన్న మనం చూసాం విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించినటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద, జనసేన మీద సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. ఇదే క్రమంలో వాటికి కౌంటర్ గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ రా కదిలిరా సభలో మండపేట వేదికగా కౌంటర్ అయితే ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చంద్రబాబు సభ రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విజయానికి కారణం అవుతుందని చెప్పి ఇప్పటికే టీడీపీ, జనసేన శ్రేణులు అయితే అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. 3 గంటల 15 నిమిషాలకి సభ ప్రారంభం అయిన తర్వాత 4:30 గంటల వరకు ఈ సభ ఉంటుంది. ఆ తర్వాత నేరుగా సభ ముగిసిన తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు వచ్చి బేగంపేట, హైదరాబాద్ చేరుకుని చంద్రబాబు నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గణేష్.